తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఎవరు అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి వారికి చెందుతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందంగా రెడీ అవ్వటం కోసం, అంటే అలంకరించుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చొని ఉంటారు. అయితే తులారాశి వారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కదా, వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అంత అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కూడా వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. అంటే నిరాశ పడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. నేర్పరితనంతో, చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. అంటే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు, సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనలను చూసి కావచ్చు, చాలామంది వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టమని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు, కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకునే వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వవచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, మీ సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం, అలాగే పదే మీకు ఇలా చేయటం, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పటం, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు బాగా శుభ ఫలితాలను
కూడా ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి తులారాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్నవి ఏవైనా వచ్చినా కానీ వారితో సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మనం మంచిగా చెడుగా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. మీ కీడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో, మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవటం, బంధాలను నిలబెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. అది మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు నొప్పించడానికి జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్, తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే కనుక తనను మెల్లగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది. బంధాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు వైవాహిక జీవితం విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే తులారాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే కనకధార స్తోత్రం పారాయణం చేయండి. దత్తాత్రేయుని ఆరాధించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి.
మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకుంటేనే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారు. అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో, తులారాశి జాతకులకు అదృష్టం అనేది ఎలా వస్తుందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువుగా మారి వీరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. అయితే తులారాశి వారు మీ జీవితంలో ఇంతకు ముందు కానీ ఇంకా ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయమైతే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరితో అతిగా స్నేహం చేయటం, అతిగా మాట్లాడడం అస్సలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీకు మంచే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తులారాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ ఎస్ లెటర్ ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో మీ రహస్యాలు పంచుకోకుండా ఉండండి. వీరి వల్ల ప్రస్తుతం మీకు సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీరికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఎస్ లెటర్ వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదు, అదేవిధంగా శత్రుత్వం అంత మంచిది కాదు. మరి తులారాశి వారు ఈ ఎస్ లెటర్ వ్యక్తులకు దూరంగా ఉండండి.